సార్ తమరు మాట్లాడగలరు. అందరికీ నమస్కారము. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన స్టార్ట్ అయ్యి దాదాపు 16 నెలలు పూర్తి అవటం జరిగింది. తెలుగులో అంటారు, అంత బాగా జరిగితే 3 పువ్వులు 6 కాయలు అని అంటారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో 3 తన్నులు 6 తిట్లు అనే విధంగా పరిపాలన సాగుతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ట్రిప్కు పోవటం మనం చూసాం. మేము దేనికి పోయినారు అని అంటే అభివృద్ధి కొరకు, నిధుల కొరకు అని చెప్పినారు. కానీ కలవాల్సిన ఫైనాన్స్ మంత్రిని కలవకుండా హోంమంత్రి గారిని కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అబద్ధం చెప్పినారు అని చెప్పి మనందరికి అర్థమవుతా ఉంది. సొంత ప్రయోజనాల కొరకే ఢిల్లీ ట్రిప్కి మొన్న పోవటం జరిగింది అని అర్థమవుతా ఉంది. ఆంధ్ర రాష్ట్ర పరువుని ఢిల్లీ నడి రోడ్లో తాకట్లు పెట్టేసి వచ్చినారు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. ఎలక్షన్స్ అప్పుడు మనకందరికి గుర్తుంది, ప్రతి దగ్గర అప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ చెప్పినారు, స్పెషల్ స్టేటస్ మనకి వస్తే మనకి 13 రాజధానులు 13 జిల్లాల్లో ఉన్నంత అభివృద్ధి మనకి వస్తుంది, మాకు ఓట్లేసి గెలిపియండి అని చెప్పి అప్పుడు అడిగి కనీసము ఈ ట్రిప్ లో స్పెషల్ స్టేటస్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు అని అంటే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చేసిన నమ్మక ద్రోహం కాదా అని చెప్పి నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను. 16 నెలలు అయిపోయింది, మనకి స్పెషల్ స్టేటస్ గురించి మీరు మాట్లాడరు. మేము ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి తెలుగుదేశం పార్టీ తరఫున రాండి పోరాడతాము, రాండి స్పెషల్ స్టేటస్ కొరకు అడుగుతాము అని అంటే మీరు అడగరు. మా ఎంపీలు కావాల్సి వస్తే రాజీనామా చేస్తారు, మీరు రాండి మనము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాము అని అంటే పట్టించుకోరు. తెలుగు జాతిని అమ్మకానికి పెట్టినారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడి రోడ్లలో తాకట్లు పెట్టినారు. ఇది ఎంతవరకు ధర్మము అని చెప్పి నేను ఈ రోజు సూటిగా వైసీపీ పార్టీ వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. మరొక ముఖ్యమైన ఇన్సిడెంట్ ఆంధ్ర రాష్ట్రంలో జరిగేది. అందరూ చాలా బాధపడుతున్నారు. కొడాలి నాని గారు మాట్లాడే విధానం సరిగ్గా లేదు అని చెప్పి ఆయనని తిడతా ఉండరు. కానీ కొడాలి నాని గారు ఏమంటున్నారో నేను విన్నాను. ఎందుకు అందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు అందరు నన్ను తిడతా ఉండరు, నేను ఎప్పుడు మాట్లాడినట్టు మాట్లాడినా నాదేం తప్పు లేదు కదా అని ఆయన కూడా బాధపడుతున్నట్టు ఉంది. ఒక సైడ్ ఏమో ఆయనను తిడతా ఉండరు, ఇంకో సైడ్ ఏమో కొడాలి నాని గారు బాధపడతా ఉండడు, నేనేం తప్పు మాట్లాడలేదు కదా అని. అసలు ఏంది ఈ సమస్య అని చెప్పి నేను ఆ డెప్త్ లోకి పోయినాను. పోతే గత 16 నెలల్లో జరిగిన కొన్ని అంశాలు మనం చూస్తే మనకి ఈ సమస్య ఏందో అర్థమవుద్ది. మొదట్లో మా మాజీ మంత్రి ఉమా గారు కొన్ని ప్రశ్నలు అడిగితే ఈ కొడాలి నాని గారు నోటికి వచ్చినట్టు తిడతాం మొదలు పెట్టినారు. కానీ దేవినేని ఉమా గారు మంచి మనసుతో ఏం అనకుండా పెద్దరికంగా ఉండి బూతుల మంత్రి అని ముద్దుగా పేరు పెట్టుకొని వదిలేశాడు. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆయన తిట్టినట్టు తిట్టలేదు, గౌరవంగా ఉండాడు, ముద్దు పేరు పెట్టుకున్నాడు అంతే. తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఏ ప్రశ్న అసెంబ్లీలో అడిగినా బయట అడిగినా మమ్మల్ని ఏ విధంగా తిడుతుండారో ప్రజలందరూ ఈ గత 16 నెలల్లో చూడటం మనం అందరం చూసాం. మధ్యలో సన్న బియ్యము మీరు ఇస్తానన్నారు కదా అని చెప్పి అడిగితే నీ అమ్మ మొగుడు చెప్పినాడా అని చెప్పి మళ్ళా ఆడదిడతాము మనందరము చూసాం. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏదో సమస్య మీద మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఏ విధంగా తిట్టినారో అదంతా మనందరం కూడా చూసాం. తర్వాత కౌన్సిల్లో ఈ 3 రాజధానుల బిల్లు అడ్డుకున్న సమయంలో ఆ రోజు బెంచ్ ఎట్టెక్కేసినారో, బెంచ్ ఎక్కేసి ఆ చైర్మన్ గారిని ఏ విధంగా దూషించినారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మీరందరూ చూశారు. తర్వాత ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ గారి ఇష్యూకి వస్తే బొచ్చేమన్నా బీగతారా అని చెప్పి ఆయనని తిడతాము మీరందరూ చూశారు. మా వరలరామయ్య గారు రాజ్యసభ ఎంపీకి నామినేషన్ చేస్తే ఎస్సీ జాతిని ఏ విధంగా అవమానకరంగా మాట్లాడినారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూసినారు. కోర్టులు వ్యతిరేక తీర్పులు వచ్చినాయని చెప్పి కోర్టు పైన ఏ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా చూశారు. అమరావతి రైతులు బాధపడతా ధర్నా చేస్తా ఆడ కష్టాల్లో ఉంటే వాళ్ళని గొర్రెలు అని చెప్పి రకరకాల మాటలతో వాళ్ళని దూషించడం మనందరం చూసాము. మధ్యలో వెంకయ్య నాయుడు గారు వైస్ ప్రెసిడెంట్ గారు ఏదో ఒక మీటింగ్ కి వచ్చినారు. వచ్చి రాజకీయాల గురించి ఒక జనరల్ మీటింగ్ పెట్టి రాజకీయ నాయకులకి కావాల్సిన 3 Cలు ఏంటంటే క్యారెక్టరు, క్యాలిబరు, కెపాసిటీ, కాండక్ట్. ఈ 3 Cలు ముఖ్యము రాజకీయ నాయకులకి అని వారు ఒక మీటింగ్ లో అంటే
కానీ ఇప్పుడుండే రాజకీయ నాయకులకి చాలా మందికి కాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది అని చెప్పి ఒక బాధతో ఒక స్టేట్మెంట్ వారు చేశారు. కానీ ఎవరిని ఉద్దేశించి అనలేదు. కానీ వీరేమనుకున్నారు, అవన్నీ వారికి సంబంధించినవి అని చెప్పి ఆయనను కూడా దూషించడం మనందరం విన్నాం. తర్వాత హిందువుల మీద రకరకాల దాడులు జరుగుతున్నాయి అని చెప్పి బీజేపీ వాళ్ళు అంటే, బీజేపీ మతం సంబంధించిన పార్టీ అని చెప్పి బీజేపీ వాళ్ళని దూషించడం మనం విన్నాం. అసలు ఏ సంబంధం లేని మోడీ గారిని, యూపీ సీఎం ఆదిత్యనాథ్ గారిని, అసలు ఆంధ్రాకి సంబంధం లేని వాళ్ళని కూడా వాళ్ళని, వాళ్ళ భార్యల్ని, కుటుంబాలని ఏ విధంగా తిడతాం కూడా మనందరం చూసాం. తర్వాత గుడుల పైన దాడులు జరుగుతున్నాయి అని చెప్పి అందరూ ఆందోళనతో మాట్లాడితే ఏమన్నారు, ఏమి కొన్ని విగ్రహాలు చేతులు పోతే ఏమి, కొన్ని కొంచెం వెండి పోతే ఏమి, తర్వాత కొన్ని రథాలు తగలబడితే ఏమి, మేము అరేంజ్మెంట్ చేస్తామని చెప్పి అలవాటులో పొరపాటు అని అంటారు కదా, అదే విధంగా దేవుణ్ణి కూడా దిక్కేశాడు. ఇప్పుడు ఆయనను కూడా తప్పు పట్టేదానికి లేదు. ఎందుకంటే 16 నెలలు ఒక విధంగా ఉండి ఒక రకమైన మాటలు మాట్లాడి అదే టోన్ లో కంటిన్యూ అయిపోయినారు. సో ఇప్పుడు వీళ్ళందరూ చాలా బాధపడి మాట్లాడుతూ ఉండరు. సో దానికే అంటారు మొగ్గలోనే తుంచాలా అనేది సామెత దాని కొరకే, మొదటిలోనే అడ్డుకోవాలా అనే సామెత దాని కొరకే వచ్చింది అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను గుర్తు చేస్తున్నాను. ముందంతా మనము ఎంటర్టైన్మెంట్ లాగా అనుకున్నాం. ఈ ఎంటర్టైన్మెంట్ పెరిగి 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 మన అందరి మెడకాయ చుట్టుకుంటది. సో అందుకని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు గ్రహించాల, ఏదైనా తప్పు జరిగినప్పుడు మనం ముందు లేచి మాట్లాడేది నేర్చుకోవాలా, లేకపోతే ఇదంతా తిరిగి 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 మనందరికి చుట్టుకుంటది అని చెప్పి నగ్న సత్యము ఇప్పుడు మనందరం తెలుసుకుంటున్నాము అని చెప్పి నేను చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులం మేమందరం, మాకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ప్రజలకు ఏదైనా కష్టాలు ఉంటే మాకు చెప్తే అది మేము ప్రభుత్వం దృష్టికి తీసుకోపోవాలి. మేము ప్రభుత్వ దృష్టికి ఏది తీసుకోపోయినా నీ అమ్మ నీ అక్క అని మమ్మల్ని తిడతా ఉండే. ఇక మేము ఏం చేయాలి చెప్పండి? మేము నీ అమ్మ నీ అక్క అని తిట్టించుకునేదాన్ని కొరకరా మేము రాజకీయంలో ఉండేది? ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా మీరే ఆలోచించండి అని చెప్పి నేను మీకే వదిలిపెడుతున్నాను. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానము ఈ గత 3-4 రోజుల్లో జరిగిన సమస్య గురించి మాట్లాడదాం. ప్రతి ఒక్కరు ఏముంది, ఒక సంతకం పెట్టి పోతే సరిపోద్ది కదా అని చెప్పి మాట్లాడుతూ ఉండారు కదా. తిరుమల తిరుపతి దేవస్థానం సంతకము, అసలు ఈ సమస్య అంతా దేనికి వచ్చింది అని చెప్పి అది కూడా నేను చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెట్టక ముందు గుడికి పోయినప్పుడు అప్పుడు గుడిలో వాళ్ళు పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్ వచ్చి అడిగినారంట, అయ్యా ఈ సంతకం పెట్టండి అని అంటే ఆయన పక్కన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు పక్కనుండే వాళ్ళు వారిని దోసేసి సంతకం పెట్టకుండా గుడి లోపలికి పోయినారు. సో సమస్య అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఏమైంది, ఈ హైదరాబాద్ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు మనం చూస్తే ఒక పెద్ద సిలువ క్రాస్ ఇంట్లో ఉంది. అంటే చర్చిల కన్నా పెద్ద సిలువ ఇంటి పైన పెట్టుకున్నారు. అంటే ఒక క్రిస్టియన్ ఇది అని చెప్పి కుటుంబ సభ్యులందరూ చేతిలో బైబిల్ తీసుకొని పోతా ఉండరు. వారి సొంత బ్రదర్ ఇన్ లా అనిల్ గారు క్రిస్టియన్ పాస్టరు, క్రిస్టియానిటీ గురించి ఏ విధంగా ఆయన సభలు పెడతారో మనందరం చూసాం. సో ఈ క్రిస్టియన్ యాంగిల్ ఇక్కడ వచ్చింది గనక, క్రిస్టియన్ యాంగిల్ ఉంది గనకనే ఇది సంతకం పెడితే మంచిది అని చెప్పి హిందువుల మనోభావాలు. ఏముంది, ఒక చిన్న సంతకం పెట్టిపోతే, కానీ ఆ సంతకం పెట్టలేదు. ఎందుకు పెట్టలేదో అది నేను మాట్లాడను. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, వైసీపీ వాళ్ళందరూ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానం పలికితే ముఖ్యమంత్రి గారు ఆడికి వచ్చినారు అని అన్నారు. మంచిదే, ఆహ్వానం పలికిన దానికే వచ్చినారు. కానీ ఇందరి మనోభావాలు సంబంధించిన ఇష్యూలో ఏమి ఒక సంతకం పెడితే ఏం నష్టము అని చెప్పి నేను ఈ రోజు మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అక్కడ పనిచేసే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగాల్ అనే ఆయన, అక్కడ పనిచేసే జేఈఓ ధర్మారెడ్డి అనే ఆయన, వాళ్ళకిద్దరికి రూల్స్ తెలుసు కదా. రూల్ 136, రూల్ 137 అనేవి ఉన్నాయి. ఈ రూల్స్ లో క్లియర్ గా ఎవరన్నా వేరే మతానికి సంబంధించిన వారు అని చెప్పి తెలిసినప్పుడు వారి చేత సంతకాలు పెట్టించుకోవాలా అని చెప్పి క్లియర్ గా రూల్స్ లో రాసుండాయి కదా. వీళ్ళిద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు కదా, వీళ్ళకి ఇద్దరికి రూల్స్ తెలుసు కదా. వాళ్ళు దగ్గర ఉండి సంతకం పెట్టించుకోనికుండా జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతం పలికి ఆ వెంకటేశ్వర స్వామి కన్నా కూడా ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళు చేయటం అనేది నాకు చాలా తప్పుగా అనిపించింది. ఏ విధంగా ఈ వ్యవస్థలు కుప్పగూలిపోయినాయో ఇది మరొక ఉదాహరణగా నేను చెప్తున్నాను. తెలుగు కాదు, ముఖ్యంగా హిందూ సెంటిమెంట్స్ ఉండే ప్రతి ఒక్కరికి నేను ఈరోజు ఒకటి గుర్తు చేస్తున్నాను. తప్పు జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు అనేదానికి కాదు అని మనం అనుకుందాం. ఎందుకంటే వారికి ఇన్విటేషన్ వచ్చింది కనుక వారు వచ్చినారని.
వీళ్ళిద్దరు దగ్గరుండి ఈ తప్పు చేయించినారు కదా. అందుకని హిందూ జాతికి సంబంధించిన వాళ్ళందరూ ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగాలు ఈ ధర్మారెడ్డి పైన ప్రైవేట్ కంప్లైంట్లు వేసి వాళ్ళు దగ్గరుండి ఈ తప్పు చేయించినారు గనక వీళ్ళని సస్పెండ్ చేయించినప్పుడే హిందూ జాతికి నిజమైన న్యాయం జరగద్ది. నెక్స్ట్ టైం కూడా ఇటువంటి తప్పు చేసే వాళ్ళకి ఒక భయం అనేది వస్తుంది అని చెప్పి ఈ రోజు నేను గట్టిగా ఈ మీడియా నుంచి నేను తెలుపుకుంటున్నాను. ఈ రోజు మళ్ళా ఇంకా నేను ఎక్కువ మాట్లాడను. మళ్ళా బ్యాక్ టు నా మొదటి ప్రశ్న, ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉంది? 3 పువ్వుల 6 కాయల. ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా మీరే ఆలోచించుకోండి. నాకు చెప్పేది ఏంది అని అంటే 3 తన్నులు 6 తిట్లు, లెక్కలేని అవమానాల విధంగా పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో సాగుతుంది అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు అని చెప్పి నాకు తెలుస్తుంది. సో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మీరు ఆలోచించుకోవాలి, ఇదంతా ఓర్పుతో మనం భరిస్తా ముందుకు పోతామా, లేదు నిల్చుకొని తప్పును తప్పంటామా? మీరే ఆలోచించుకోండి అని చెప్పి మరొకసారి అందరినీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నమస్కారం.